ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలో పనిచేసేందుకు వరంగల్ బల్దియాలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందిని కేటాయించారు. కాగా మంగళవారం, బుధవారం ప్రత్యేక బస్సుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఖమ్మంకు బయలుదేరి వెళ్లినట్లు సీఎంహెచ్ఓ మల్లం రాజేష్ వెల్లడించారు. మేయర్ గుండు సుధారాణి ఆదేశాల మేరకు బల్దియాకు చెందిన 300 మంది కార్మికులు 10 స్వచ్ఛ ఆటోలు, 5 ట్రాక్టర్లు, 1 రోబో, పనిముట్లు, రెయిన్ కోట్లు అందించినట్లు రాజేష్ తెలిపారు. జిల్లాలో దాదాపు కొన్ని ఏరియాలో పారిశుద్ధ్యం అనేది ఇబ్బందిగా తయారైందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని గురించి గౌరవ మేయర్ మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ పరిధి నుంచి 300 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిన్న 150 మందిని, ఇవాళ 150 మందిని, 300 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇక్కడ నుంచి బస్సుల ద్వారా తరలించడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన పనిముట్లను, అదేవిధంగా ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలను కూడా ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితిని ఉద్దేశించి అక్కడ పారిశుద్ధ్యం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి విధుల్లో రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి విధులు చేసుకుంటారు. సో వారికి ఇప్పుడు పంపిస్తున్న కార్మికులకి మనకి వర్షాకాలం ఉంది కాబట్టి వారందరికీ కూడా రెయిన్ కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వసతి అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే మన దగ్గర నుంచి వారికి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెళ్తున్న క్రమంలో వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాకాల నేపథ్యంలో మన వరద బీభత్సం వలన ఖమ్మం జిల్లాలో దాదాపు కొన్ని ఏరియాలో పారిశుద్ధ్యం అనేది ఇబ్బందిగా తయారైందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని గురించి గౌరవ మేయర్ మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ పరిధి నుంచి 300 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిన్న 150 మందిని, ఇవాళ 150 మందిని, 300 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇక్కడ నుంచి బస్సుల ద్వారా తరలించడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన పనిముట్లను, అదేవిధంగా ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలను కూడా ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితిని ఉద్దేశించి అక్కడ పారిశుద్ధ్యం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి విధుల్లో రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి విధులు చేసుకుంటారు. సో వారికి ఇప్పుడు పంపిస్తున్న కార్మికులకి మనకి వర్షాకాలం ఉంది కాబట్టి వారందరికీ కూడా రెయిన్ కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వసతి అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే మన దగ్గర నుంచి వారికి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెళ్తున్న క్రమంలో వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాకాల నేపథ్యంలో మన వరద బీభత్సం వలన ఖమ్మం